హాయ్ అండి, వెల్కమ్ టు వైజన్ వంటిల్లు ఛానల్. ఈరోజు మనం హార్లిక్స్ అలాగే బనానాతో కలిపి కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలాగో చూద్దామండి. ఇది వచ్చేదంతా సమ్మర్ కాబట్టి, ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ నడుస్తుంది కాబట్టి, అలాగే పిల్లలకి ఎంతో ఇష్టమైన కుల్ఫీ ఐస్ క్రీమ్ అని చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఫ్రై కోకోనట్ పౌడర్ అండి, బనానా, అలాగే ఇందులో మిల్క్ అండి. మిల్క్ వచ్చి 1/2 లీటర్ వాడుతున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను నేను, చిక్కటివి. ఇందులో చాక్లెట్ కూడా వేసుకోవాలండి. షుగర్ మనకి ఎంత అయితే పడుతుందో అంత షుగరు. హార్లిక్స్ పౌడర్ అండి, హార్లిక్స్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులో మెయిన్గా కొబ్బరి పౌడర్ అండి. ఇది జీడిపప్పుకి ఏమాత్రం తీసిపోదు. కొబ్బరి పౌడర్ కింద చేసుకొని కోరుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్ దాకా ఫ్రై చేసుకోవాలండి. ఇదే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇందులోని. ఇది జీడిపప్పు, ఇది కూడా సేమ్ కాంబినేషన్లోనే ఉంటుందండి. జీడిపప్పుకి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగా డీప్ ఫ్రై చేయకూడదండి, గోల్డెన్ బ్రౌన్లో దింపేసుకోవాలి. అలాగే పచ్చిగా కూడా ఉండకూడదు. అప్పటికప్పుడు కొట్టుకొని ఫ్రెష్గా చేసుకోవాలండి. మిల్క్ బాగా బాయిల్ చేసుకోవాలండి. ముందు క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. లేదంటే మనం పాలు వేయించుకుంటున్నాం అనుకోండి, ఎవరి దగ్గరన్నా వాళ్ళ దగ్గర అయితే వెన్నది తీలేని పాలు వేయమని చెప్పాలి. లేదు ప్యాకెట్ పాలు అనుకోండి, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. అవైతే బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్కి, కుల్ఫీకి. మనం ఎలా చేస్తున్నాం అనేది కాదండి, ఎంత క్వాంటిటీలో ఎంత క్వాలిటీలో చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంటు. చక్కెర వేసుకుందామండి. మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత 10 మినిట్స్ మిల్క్ బాయిల్ చేయాలండి. 10 మినిట్స్ అయిన తర్వాత చక్కెర వేసుకొని ఆ మిల్క్ అనేది ఇంకా దగ్గర పడేదాకా మరగపెడదాం. ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ అనేది పిల్లలకి చాలా ఇష్టమండి. చాలా ఫేవరెట్గా తింటారు చాలామంది ఇష్టంగా. పిల్లలే కాదు, పెద్దలు కూడా తినచ్చు. కరెక్ట్ క్వాంటిటీలోని నేను చెప్పినట్టుగా ఫాలో అవుతూ మనం తీసుకుని పాలు అవనివ్వండి, అలాగే మిగతా ఐటమ్స్ అన్నీ కూడా క్వాలిటీ పాలు తీసుకుంటే ఐస్ క్రీమ్ కూడా అంత క్వాలిటీగా అంత టేస్టీగా వస్తుందండి. బాయిల్ చేయాలి, బాగా దగ్గర పడేదాకా ఈ పాలని మరుగుతూనే ఉండాలి. ఇప్పుడు హార్లిక్స్ వేసుకుందామండి. హార్లిక్స్ డబ్బాలోంచి అప్పటికప్పుడు తీసుకొని వేసుకోండి. నేనంటే మీకు చూపించాలి కాబట్టి డిస్ప్లే ఇవ్వడానికి ముందుగా తీసుకొని పెట్టుకున్నాను ఒక బౌల్లోకి. ఇది ముందుగా తీయడం వల్ల గాలికి చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో. పర్వాలేదండి, ఇది మొత్తం వేసేసుకుందాం మిల్క్లో వేసుకున్నాక బాగా కలుపుకుందామండి ఒకసారి. మనం తీసుకునే ఈ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి, ఫుల్ క్రీమ్ మిల్క్. అలాగే ఈ పాలు కూడా మరిగేటప్పుడు స్లిమ్లో మరగాలండి. ఎక్కువ హై ఫ్లేమ్ మీద ఎప్పుడు కూడా బాయిల్ చేయకూడదు, పొంగిపోతాయి. ఓన్లీ మీడియం ఫ్లేమ్ మీద కానీ లో ఫ్లేమ్ మీద కానీ మరగనివ్వాలండి. ఈ పాలన్నీ కూడా బాగా చిక్కపడి బాగా దగ్గర పడేదాకా బాయిల్ అవనివ్వాలి. అలాగే పక్క నుంచి పట్టింది అంతా ఊడ్చాలండి మేగడే. ఇప్పుడు చాక్లెట్ యాడ్ చేసుకుందాం. ఈ చాక్లెట్స్ కూడా నేను ఓన్గా తయారు చేసినవండి. ఎలా తయారు చేయాలనేది త్వరలోనే వీడియో తీసి పెడతాను మన ఛానల్లోని. ఈ చాక్లెట్ అంతా ఇందులో కరిగేదాకా బాగా కలపాలండి. వేడి పాలు కాబట్టి ఆటోమేటిక్గా కరిగిపోతాయి. చూసారండి, కలర్ చేంజ్ అయినాయి కదా మిల్క్ అంతా. ఇంకా కొంచెం కరగాల్సినవి ఉన్నాయండి. చాక్లెట్ అనేది ఇందులో బాగా కలిపేసుకోండి. ఆల్రెడీ బాయిల్ మిల్క్ కాబట్టి ఆ వేడికి బేగానే కరిగిపోతాయి. కొంచెం స్పూన్ తోటి అలా కొంచెంసేపు మిక్స్ చేస్తే ఆటోమేటిక్గా ఇందులో కరిగిపోతాయండి. చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోయినాయి, మిల్క్ అంతా చాక్లెట్ మిల్క్లా తయారైనాయి కదండి. ఐస్ క్రీమ్ అనేటప్పటికి పిల్లలు ఎక్కువ తింటారు కాబట్టి ఇందులో పిల్లలు తినకూడనివి ఏమీ మనం మిక్స్ చేయట్లేదండి. అంత క్వాలిటీగా తయారు చేస్తున్నాం. ఇందులో చిల్డ్రన్స్కి హెల్దీ ఫుడ్ తోటే మనం ఇది తయారు చేయడం అనేది జరుగుతుంది. మిల్క్ అవనివ్వండి, బనానా అవనివ్వండి, ఇవన్నీ కూడా చిల్డ్రన్స్కి హెల్దీ ఫుడ్డే. ఓన్లీ మనం చిల్డ్రన్స్ తినకూడని ఐటమ్స్ ఏది కూడా ఇందులో ఇంక్రీజ్ చేయట్లేదు. పిల్లలన్నీ ఇంచక్క
తినొచ్చేది, ఆరోగ్యంగా ఉంటారు కూడా. ఇందులో హార్లిక్స్ మిల్క్ అనేది మీకు తెలిసిందే, చాక్లెట్ అనేది మీకు ఎంచక్కా పిల్లలు తింటూ ఉంటారు ఇంటి దగ్గర, అది కూడా తెలిసిందే. బనానా అది కూడా పిల్లలకి ఎంత ఆరోగ్యం అండి. ఇవంతా కూడా పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన ఐటమ్స్ తోటే మనం తయారు చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ఇందులో ఎటువంటి కెమికల్ కానీ లేకపోతే కెమికల్ రియాక్షన్కి సంబంధించిన ఏది కూడా మిక్స్ చేయట్లేదండి. మీరు కూడా ఇతర వస్తువులు ఏది కూడా వేయకండి. ఎందుకంటే చిల్డ్రన్స్ మనకి పిల్లలు తినే వస్తువు కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఓన్లీ మిల్క్ తోటి దగ్గర పడ్డాక ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకొక విషయం అండి, జీడిపప్పు పొడి కింద చిన్న చిన్న పీసుల కింద చేసి ఇందులో వాడచ్చు. కానీ కొబ్బరి ఎందుకు వాడానంటే, కొబ్బరి కూడా మీరు ఇలా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, జీడిపప్పుకి ఏమాత్రం తీసిపోదు. ఇప్పుడు బనానాస్ మిక్స్ చేసుకుందామండి. బనానా ముక్కల కింద కోసి మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను. మామూలుగా ఇందులో పేస్ట్ చేసుకున్నానండి. 2 బనానాస్ తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్న అదే హార్లిక్స్, చాక్లెట్స్ ఇవన్నీ వేసుకొని బాయిల్ చేసుకున్నది ఐటమ్ ఉంది కదండి, అది కూడా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి నేను మిక్సీ చేసిన క్రీమ్ అనమాట. 2 మిక్స్ చేసి బనానా అది కూడా మిక్స్ చేసి మిక్సీ చేసుకున్నాను. ముందు బనానా మెత్తగా మిక్స్ చేయండి, లేకపోతే ముక్కల కింద ఉండిపోద్ది. మనం చాక్లెట్ అది కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేటప్పటికి సరిగ్గా గ్రైండ్ అవ్వదు. అందుకని ముందు బనానాని మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత చాక్లెట్ ఐస్ మిక్స్ చేసిన పాలు ఉన్నాయి కదండి, ఆ పాలు కొన్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటే మీ దగ్గర తీసుకోవచ్చు. లేదంటే ఇలా ఏదన్నా వెడల్పు లాంటి గిన్నె లాంటిది ఏదైనా తీసుకొని, ఏదైనా పర్వాలేదండి, తీసుకొని అందులోకి ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని ఇందులో ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి షేక్ చేయండి. దాని తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో గార్నింగ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే సరిపోద్దండి. ఒక 3 అవర్స్ నుంచి 4 అవర్స్, అది మీ ఫ్రిడ్జ్ కెపాసిటీని బట్టి. చూసారు కదండి, ఇందులో ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. మనం పైన ఇప్పుడు ఎండి కొబ్బరి పొడితోటి, అదే మనం ఫ్రై చేసుకున్నాం కదండి, బ్రౌన్ ఫ్రై దాకా చేసుకున్న కొబ్బరి పొడితోటి గార్నిష్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో దీన్ని స్లీప్ మోడ్లో పెడదామండి. ఒక 3 అవర్స్ అన్నా స్లీప్ మోడ్లో ఉంచాలి దీన్ని. డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఐస్ క్రీమ్ రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇందులో షుగర్ అవనివ్వండి, వేరే ఏదైనా సరే ఇంత క్వాంటిటీలో వేయండి అని నేను చెప్పట్లేదండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువ షుగర్ తింటారు, ఒక్కొక్కరు తక్కువ షుగర్ తింటారు, అందుకని వాళ్ళ ఇష్టానికే వదిలేస్తున్నాను. ఓకేనండి, గార్నింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం. ఒక 3 అవర్స్ తర్వాత తీసి చూపిస్తాను మీకు ఐస్ క్రీమ్ ఎలా ఉందనేది. ఇదిగోండి 3 అవర్స్ తర్వాత తీసాను ఫ్రిడ్జ్లోంచి. ఇది ఒక కంటైనర్ బాక్స్ అండి, అదే మనం బిర్యానీ అది తీసుకున్నప్పుడు ఈ కంటైనర్ బాక్స్ ఇస్తారు కదా, అందులో వేసాను నేను. దీని మీద మూత అనేది కంపల్సరీగా మనం పెట్టాలండి. మూత లేకపోతే సిల్వర్ పేపర్ అయినా క్లోజ్ చేసేయచ్చు, లేకపోతే లోపల ఐస్ పెట్టేస్తుందండి. ఈ ఖాళీ ఉంది కదా, ఈ ఖాళీ అంతా కూడా ఐస్ పెట్టేస్తుంది. ఇలా వేసి ఇలా కొట్టినప్పుడు రాలేదనుకోండి, మామూలు నీళ్ళు ఉంటాయి కదా, మామూలు టెంపరేచర్లో మనకి హాట్ వాటర్ కాకుండా మామూలు నీళ్ళు ఉంటాయి చూడండి, అదొక చిన్న మగ్గో లేకపోతే ఏదైనా బకెట్ లాంటి దాంట్లో ఒక 5 మినిట్స్ అలా పెట్టండి. తర్వాత ఇలాగనగానే వచ్చేస్తుంది. చూసారు కదండి ఎంతో టేస్టీగా, పిల్లలకి ఎంత ఇష్టమైన కుల్ఫీ. చూస్తున్నారు కదండి దీని ఫైనల్ స్కెచ్. అబ్బబ్బబ్బబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, అర్జెంటుగా చేసుకొని మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా ఆస్వాదించండి ఈ టేస్ట్ని. స్పూన్తో అలా ఇరుచుకొని నోట్లో అలా పెట్టుకుంటుంటే అలా ఎన్నపూసలా కరిగిపోద్దండి. ఇందులో నేను ఏది కూడా ఇంత క్వాంటిటీలో వేయండి, 2 స్పూన్స్ వేయండి లేదా 2 కప్స్ వేయండి అని చెప్పట్లేదండి. ఈ వీడియోలోనే కాదు, నా వీడియోస్ ఇందులోనే కూడా ఈ క్వాంటిటీ ఎంత, ఈ క్వాంటిటీ ఎంతే వేయండి అని నేను చెప్పనండి. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఒక్కొక్కరు ఎక్కువ షుగర్ తింటారు, ఒక్కొక్కరు నెయ్యి ఎక్కువ తింటారు. అలాగా
ఎవరిష్టం వాళ్ళది కాబట్టి వాళ్ళ ఇష్టానికే వదిలేస్తాను. కాకపోతే ఈ ఇంగ్రీడియంట్స్ పడుతున్నాయని మట్టుకే చెప్తానండి, డిస్ప్లే రూపంలో చూపిస్తాను. ఆ ఇంగ్రీడియంట్స్ మీరు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. షుగర్ ఎంత వేయండి లేకపోతే నెయ్యి ఎంత వేయండి అని చెప్పను, ఏ వీడియోలో కూడా ఉండదు అలాగా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మన వైజీఎన్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా కంపల్సరీగా చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.